నెల రోజుల్లో హైడ్రా కీలక పురోగతి సాధించింది. 18 చోట్ల కూల్చివేతలు చేసినట్లు ప్రభుత్వానికి నివేదిక సమర్పించింది. పలువురు వీఐపీలతో పాటు రియల్ ఎస్టేట్ సంస్థల కబ్జాలను కూల్చివేశారు. ఇక 18 చోట్ల కూల్చివేతల్లో 43 ఎకరాల స్థలాన్ని హైడ్రా కాపాడింది. ఇక నందినగర్లో ఎకరం స్థలాన్ని కబ్జాదారుల నుంచి హైడ్రా కాపాడింది. లోటస్ ఫండ్లో పార్క్ కాంపౌండ్ వాల్ కబ్జా చేసిన దానిని హైడ్రా కాపాడింది. ఇక మన్సూరాబాద్ సహారా ఎస్టేట్ లో కబ్జాలను, ఎంపీ ఎమ్మెల్యే కాలనీలో పార్కు స్థలం కబ్జాలను కూడా కూల్చివేశారు. మిథాలీ నగర్ లో పార్కు స్థలాన్ని, బీజీఆర్ నగర్ లో నాలా కబ్జా నుంచి హైడ్రా కాపాడింది. గాజుల రామారం, మహదేవ్ నగరంలో 2 అంతస్తుల భవనం, గాజుల రామారావు భూదేవి హిల్స్ లో చెరువు అక్రమాలు చేసిన భవనాలను కూల్చివేశారు. ఇక ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటు చేసినటువంటి అంటే ఏదైతే హైదరాబాద్ పరిధిలో గల ఈ చెరువులు, అదేవిధంగా కుంటలపై అక్రమ నిర్మాణాలు ఎఫ్టీఎల్ అంటే ఎఫ్టీఎల్, అదేవిధంగా బఫర్ జోన్ లో నిర్మితమైనటువంటి ఆ భవనాలని కూల్చివేసి అంటే హైదరాబాద్ ని పరిరక్షించేందుకు కూడా కాంగ్రెస్ ప్రభుత్వం పూనుకుంది. ఈ క్రమంలోనే కూడా హైడ్రా ఏర్పాటు చేసింది. ఆ హైడ్రా కమిషనర్ ఏదైతే ఏపీ రంగనాథ్ ఆధ్వర్యంలో కూడా ఏదైతే ఈ అక్రమ కట్టడాలపై ఉక్కుపాదం మోపుతుందని చెప్పొచ్చు. ఈ క్రమంలో కూడా నెల రోజుల నుండి హైడ్రా ఏదైతే చేపట్టినటువంటి కూల్చివేతలకు సంబంధించిన పురోగతిని మాత్రం వెల్లడించిన పరిస్థితి. అయితే మొత్తం 18 చోట్ల ఈ కూల్చివేతలు కూడా చేసినట్టు తెలుస్తుంది. ఈ 18 చోట్ల కూడా కీలకమైన వ్యక్తులకు సంబంధించిన ఏదైతే ఈ అక్రమ కట్టడాలను కూల్చేశారని చెప్పొచ్చు. ఈ క్రమంలో కూడా ఎంఐఎం కి సంబంధించిన 2 ఎమ్మెల్యే, ఒక ఎమ్మెల్సీకి సంబంధించిన భవనాలు కూల్చేశారు. అదేవిధంగా సినీ హీరో నాగార్జునకు సంబంధించిన ఎన్ కన్వెన్షన్ కూడా తిమిడికుంటలో గల అక్రమ కట్టాలకు సంబంధించిన 3 ఎకరాల 30 గుంటలకు సంబంధించిన అక్రమ కట్టాలను కూడా కూల్చివేసిన పరిస్థితి. సో ఈ నేపథ్యంలో కూడా మొత్తం 18 చోట్ల అంటే ఇటు నందినగర్, అదేవిధంగా లోటస్ పాండ్, మన్సూరాబాద్ లో సహారా ఎస్టేట్ కావచ్చు, అదేవిధంగా ఎంపీ ఎమ్మెల్యే కాలనీ పార్క్ సంబంధించిన స్థలం కబ్జా కూల్చివేత, అదేవిధంగా మిథాలీ నగర్, బీజేఆర్ నగర్ లో నాలా కబ్జా, అదేవిధంగా గాజుల రామారం, అదేవిధంగా పంజారాయిస్ లో ఆక్రమించుకున్న రెస్టారెంట్ కావచ్చు, అదేవిధంగా చింతల చెరువులో కబ్జా కావచ్చు, నందగిరి హిల్స్ లో కూడా ఎకరం స్థలం కావచ్చు. అంటే మొత్తం ఈ కూల్చివేతలు మాత్రం 18 చోట్ల కూడా అంటే కూల్చివేసి పురోగతిని కూడా చేసిందని చెప్పొచ్చు. సో ఈ నేపథ్యంలో కూడా చందానగర్ లో కూడా చెరువులో కబ్జా కూల్చివేశారు. ప్రగతి నగర్, అదేవిధంగా బోడుప్పల్ చెరువు, గండిపేట చెరువు. మరొక వైపు కేంద్ర మాజీ మంత్రి పల్లం రాజు, కాంగ్రెస్ సంబంధించిన పల్లం రాజు ఒక స్పోర్ట్స్ అదే దాన్ని కూడా కూల్చివేశారు. అదేవిధంగా టీటీడీ మాజీ సభ్యుడు కావేరి సీట్ యజమాని ఫామ్ హౌస్ కూడా కూల్చివేశారు. మొత్తంగా బీజేపీకి మంత్రానికి సంబంధించిన కీలక నేత సునీల్ రెడ్డి ఫామ్ హౌస్ కూడా కూల్చివేశారు. అదేవిధంగా ప్రో కబడ్డీ యజమాని అనుపమ ఫామ్ హౌస్ కూడా కూల్చివేశారు పరిస్థితి. అంటే మొత్తంగా ఇప్పటికే కీలకంగా దూకుడుగా వ్యవహరిస్తుందని చెప్పొచ్చు. ఈ నేపథ్యంలో కూడా ఈ నెల రోజుల ప్రోగ్రెస్ ని హైడ్రా రిలీజ్ చేసింది. మరొక వైపు మరికొన్ని కూల్చివేతలు కూడా ఉంటాయంటూ కూడా తెలుస్తుంది. ఈ నేపథ్యంలో కూడా అక్రమ కట్టడాలకు సంబంధించిన ఏదైతే వారికి నోటీసులు కూడా జారీ చేసింది. మొత్తం ఇప్పటి వరకు ఈ కూల్చివేతల ద్వారా 43 ఎకరాలకు సంబంధించిన ప్రభుత్వ ఆస్తిని, చెరువులకు సంబంధించిన ఈ భూములను మాత్రం హైడ్రా ఇప్పటికే సేవ్ చేసిందని చెప్పొచ్చు. సో మరిన్ని కూడా కట్టడాలు కూల్చివేతను కూడా హైడ్రా ముందుకు వెళ్తుంది. శిరీష. ఓకే, రైట్ శ్రీనివాస్, థ్యాంక్ యూ.